డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ చిన్న వీడియో మనందరి కోసం. ప్రస్తుత ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారిని పారద్రోలాలంటే మనం పర్సనల్గా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటుగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట యోగా ప్రాక్టీస్ చేసినట్లయితే మరి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. యోగాలో కూడా ముఖ్యంగా లంగ్ కెపాసిటీని మనం బాగా డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ బాగుంటుంది. కాబట్టి ఊపిరితిత్తులు ఎటువంటి డ్యామేజ్ కాకుండా చూసుకున్నట్లయితే మనం లైఫ్ లాంగ్ కూడా ఆరోగ్యంగా ఉండడానికి బాగుంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది నిపుణులు, డాక్టర్లు, అలాగే ఫిజికల్ డైరెక్టర్స్, ఇంకా యోగా నిపుణులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సలహాలు వాళ్ళు బై ప్రాక్టికల్ వాళ్ళు చేసి మనకు చూపించడం జరుగుతుంది. మళ్ళీ దాంట్లో భాగంగా నా వంతు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ కొన్ని ఆసనాలు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. వీటిలో మీరు కూర్చో తప్పకుండా ఉదయం సాయంత్రం కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. కాబట్టి మరి ఊపిరితిత్తులకి మరి మీరు అందరూ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వీటిని 3 రకాలుగా చేయొచ్చు. ఒకటే రకం ఆసనాల్ని 3 రకాలుగా చేయొచ్చు. ఇందులో పెద్దవాళ్ళు అయితే చైర్లో కూర్చొని చేయొచ్చు, అలాగే చిన్నపిల్లలు అయితే కూర్చొని చేయొచ్చు, అలాగే నిలబడి కూడా చేయొచ్చు. ఈ 3 రకాలు కూడా నేను ఇప్పుడు మీరు చేసి చూపించడం జరిగింది. మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజులు అంటే లంగ్ కెపాసిటీని పెంచుకోవడం కోసం చేసే ఈ యొక్క వ్యాయామాన్ని అందరూ కూడా తప్పకుండా చేస్తూ ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు నేను కూర్చున్న ఈ భంగిమ, దీన్ని వజ్రాసనం అంటాము. వజ్రాసనంలో మీరు చేయగలిగితే దీనికి మరొక ఉపయోగం కూడా ఉంది. మెయిన్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనిషికి ఉండకూడదు. ఈ ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే ఈ ఆసనం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ వజ్రాసనం అనేది ఈ వజ్రాసనంలో కూర్చుని చేస్తే మరింత లాభం ఉంటుంది. కాబట్టి ఈ వజ్రాసనంలో కూర్చుని ముందుగా ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేస్తామండి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. మన ఇనీషియల్ పొజిషన్ నుంచి మన బాడీ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు మాత్రమే లోపలికి గాలి తీసుకోవాలి. మళ్ళీ ఇనీషియల్ పొజిషన్కి వచ్చేటప్పుడు మళ్ళీ గాలిని వదులుతూ మామూలు స్థితికి రావాలి. ఈ విధంగా ఇది ఒక రకం ఎక్సర్సైజ్. మరి దీన్ని 15 to 20 టైమ్స్, కనీసం 10 to 15 టైమ్స్ కంటిన్యూగా చేయాలి. అలాగే రెండోది ముందు నుంచి పై వరకు ఇలాగా మనం గాలి పీల్చినప్పుడు బాగా పొట్ట నిండా, ఊపిరితిత్తుల నిండా గాలి ఉండేలాగా బాగా లోపలికి డెప్త్గా బాగా డీప్గా గాలి తీసుకుని మళ్ళీ దాన్ని వదలడం జరుగుతుంది. మరి అలాగే మూడో ఎక్సర్సైజ్, ఇది ఇనిషియల్ పొజిషన్. దీని నుంచి కూడా ఇలా పైకి వెళ్ళేటప్పుడు మాత్రమే గాలి తీసుకోవాలి. ఇలాగా మీరు 10 to 15 టైమ్స్ ఆర్ 15 to 20 టైమ్స్ కంటిన్యూగా చేసినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుందండి. మరి అలాగే ఇప్పుడు వరకు మనం లాంగ్ బ్రీత్ తీసుకొని మళ్ళీ వదలడం జరిగింది. ఇప్పుడైతే షార్ట్ అనమాట, లాంగ్ బ్రీత్ తీసుకుంటాము, షార్ట్లో మనం దాన్ని వదిలేయాలి. అంటే లోపల లంగ్స్లో ఉన్నటువంటి వేడి గాలి మొత్తం కూడా మనం ముక్కు ద్వారా మాత్రమే మనం బయటకు వదలాలి. అది ఒకసారి
ఇదండి, ఈ విధంగా చేయాలి. మరి అలాగే ఇంకో సైడ్స్, మరి ఈ విధంగా ఈ 5 ఎక్సర్సైజులు కూడా కంటిన్యూగా 15 to 20 టైమ్స్ చేసినట్లయితే మన యొక్క బ్రీదింగ్ కెపాసిటీ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పొజిషన్, ఇది వజ్రాసన పొజిషన్, ఈ పొజిషన్లో కానీ మీరు చేయలేని పక్షంలో, వజ్రాసన పొజిషన్లో చేయలేని పక్షంలో సుఖాసనంలో కూర్చోవచ్చండి. సుఖాసనం అంటే మనం రెగ్యులర్గా కూర్చునే విధానం, ఈ విధానంలో కూర్చోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇవే 5 ఎక్సర్సైజులు ఫ్రీగా ఈ విధానంలో కూర్చొని చేసేవి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ది